కేసీఆర్ కోసం జనం తరలి వస్తారు, బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ సభకి మస్తు జనాలు వస్తారు అని చెప్తున్నాడు దానం నాగేందర్. గట్టి మాట మాట్లాడింది. స్మితా సబర్వాల్ ట్వీట్ లో తప్పేం లేదు, వాస్తవ పరిస్థితిని ఆమె ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని బదనం చేయాలని కాదు, సిఎస్ శాంతి కుమార్కి కోర్టు చివాట్లు బాధాకరం. కంచెగచ్చుబౌలి భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పి దానం నాగేందర్ ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నాడు అనమాట. ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నారు. డైరెక్ట్ లో సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నారు. ఈ మేడం మనందరికీ తెలుసు, స్మితా సబర్వాల్ మేడం. ఆ మేడం కూడా తగ్గేదే లేదన్నట్టు ట్వీట్లు పెడతా ఉన్నది మేడం. సో దానికి దానం నాగేందర్ ఏం చెప్తా ఉన్నాడు, ఇదే ప్రభుత్వంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, అది బీఆర్ఎస్ లో లేదు కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష, అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి హైదరాబాద్ నడి బొడ్డునున్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయి ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడండి. వాస్తవ పరిస్థితులే మాట్లాడుతా ఉన్నామని చెప్తున్నాడు. ప్రభుత్వ అధికారులు స్మితా సబర్వాల్ గారు కూడా ఏం మాట్లాడుతా ఉన్నదనంటే, ఏం జరుగుతా ఉందో ఆమె క్వశ్చన్ చేస్తున్నది. ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా సరే క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఉంటుంది కాబట్టి అందుకే అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా జరుగుతా ఉన్నాయి. హైడ్రా, తర్వాత గచ్చిబౌలి భూములు, కంచెగచ్చిబౌలి యూనివర్సిటీ భూములు, చేసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం పునరాలోచించుకొని చేసుకోవాలి అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. మస్తు పోతారు జనాలు కానీ చెప్తున్నాడు. అవసరమైతే నేనే పంపిస్తానని చెప్తున్నాడు సారు. అవసరమైతే కొంతమందిని నా నియోజకవర్గం నుంచి నేనే పంపిస్తా, ఖచ్చితంగా సక్సెస్ అయితే సభ అని చెప్తున్నాడు. చూడండి ఎట్లా చెప్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టబోయే రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని, కేటీఆర్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తారని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ కమ్యూనిటీ హాల్లో గురువారం జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఇక కేసీఆర్ సభకి మస్తు మంది వస్తారని చెప్పి చెప్పిండు. ఒకసారి 2వ పేజీలో కూడా చూద్దాం. మస్తు మంది వస్తారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. అనేకమైనటువంటి సందర్భాలలో దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక కేసీఆర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఆయన ఈ సభకు వస్తున్నారని, కాబట్టి గ్రాండ్ సక్సెస్ అవుతుందని అన్నారు. స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ లో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్టు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని పేర్కొన్నారు. అంతేగాని ఆమె చేసిన రీట్వీట్ తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారనేది మాత్రం అవాస్తవం అని అన్నారు. స్మితా సబర్వాల్ నిజాయితీ గల అధికారి అని తెలిపారు. ఆమె చేసిన దాంట్లో తనకు ఎలాంటి తప్పు లేదని అనిపించడం లేదని చెప్పారు. ఎందుకంటే ఇక కొంత అప్పుడు బీఆర్ఎస్ కి సో ఇదంతా కూడా కొంత ఉంది అనేది, ఫేవర్ గా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం సోషల్ మీడియా. ఆమె కారుకి పెట్టుకొని లీజ్కి పెట్టుకొని పైసలు తీసుకున్నారు, ప్రభుత్వ సొమ్ము తీసేసుకున్నారు. దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఇట్లా నడిచింది, రకరకాల జరిగినాయి. ఇట్లా మరి అధికారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉందని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. ఆమె చేసిన దాంట్లో తనకు ఎలాంటి తప్పు అనిపించడం లేదని చెప్పారు. కంచెగచ్చిబౌలి విషయంలో సిఎస్ శాంతి కుమార్కి హైకోర్టు సీరియస్ అవ్వడం బాధ అనిపించిందని తెలిపారు. ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని, తన కెరీర్ లో ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేకుండా పనిచేశారని అన్నారు. అలాంటి అధికారిపై కోర్టు చివాట్లతో జైలుకి వెళ్తారా అని హెచ్చరించడంతో చెడ్డ పేరు వచ్చిందని, ఆమెతో పాటు తాము కూడా బాధపడ్డామన్నారు. కంచెగచ్చిబౌలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు. కంచెగచ్చిబౌలి విషయంలో ఫారెస్ట్ ఉందని తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవడం సంతోషం. ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళి తగ్గుతుందని భావిస్తున్నట్లు దానం నాగేందర్ మాట్లాడుతా ఉన్నాడు. దానం నాగేందర్ కీలకమైనటువంటి మరి సూచనలు ప్రభుత్వానికి చేస్తా ఉన్నాడు. ఎప్పటికైనా సరే మీ సొంత ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. మీరు చేసేది తప్పని తెలిసి మనకి రివర్స్ అవుతా ఉంది, బూమరాంగ్ అవుతా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రోజుకొకళ్ళు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అటు మంత్రి పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు,
ఎక్కడైతే మనకి వ్యతిరేకంగా వస్తా ఉన్నదో క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు, బదనాం అయిపోతా ఉన్నాం, మేము చెప్పినా ఇంటర్నల్ గా పట్టించుకునే అంతే కదా. ఎవరైనా సరే ఇంటర్నల్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు, డైరెక్ట్ గా ముందే వచ్చి జనాల ముందు మీడియా ముందు ఎవరు మాట్లాడారు కదా. సో ఎన్ని జరిగినాయో లోపల ఎంత చెప్పినా కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి, సో మరి దానం నాగేందర్ అయితే మస్తుగా పోతారు, సభ సక్సెస్ అవుతుంది, కేసీఆర్ వస్తున్నాడు, కేసీఆర్ ను చూడడానికే లక్షలాదిగా తరలి వస్తారు, ఎంత ఎండున్నా సరే వాళ్ళ సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, వాళ్ళ సభ సక్సెస్ అయి తీరుతుంది, మళ్ళీ కేసీఆర్ నే ప్రజలు కోరుకుంటా ఉన్నారు అని చెప్పి దానం నాగేందర్ కూడా అవసరమైతే ఇక బీఆర్ఎస్ లో కూడా పోవడానికే మరి సిద్ధంగా ఉన్నట్లే మనం ఊహించుకోవచ్చు, ఖచ్చితంగా ఊహించుకోవచ్చు. ఏదేమైనా కానీ రాజకీయ పరిణామాలు అయితే మారుతా ఉన్నాయి, తెలంగాణలో మారుతా ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరి కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ తర్వాత అవసరమైతే బీఆర్ఎస్ లోకి పోతాం, కేసీఆర్ సభ మాత్రానికి గ్రాండ్ సక్సెస్ అయితే అని చెప్తా ఉన్నారు. చూడాలా కేసీఆర్ సభ ఎంత గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది, సభ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు, ఒకవేళ ఫెయిల్ అయితే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు అనేది మాత్రానికి చూడాలా.